నల్గొండ సభ ఏ ముహూర్తాన జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ నల్గొండ సభలో చుక్కలు తప్ప వేరేదేం అవుపడలా. రేవంత్ రెడ్డి గారు ఏ ముహూర్తంలో అక్కడ అడుగుపెట్టిండో కానీ కార్యకర్తలు తిరగబడే స్టేజ్ మీద ఉన్న ఆ మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేయర్ కానీ రేవంత్ రెడ్డి పైన గొడవలకు కూడా దిగిర్రు అక్కడ. దాంతో సిచ్యువేషన్ బాగాలేక రేవంత్ రెడ్డి సీఎంఓ సెక్యూరిటీస్ కంప్లీట్గా ఆ వ్యక్తులను చెంప చల్లు అనిపించారు స్టేజ్ మీద. అయితే అక్కడ నుంచి స్టేజ్ దిగి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అక్కడ చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని కానీ మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ ఎవరిని కూడా పోకుండా రాజగోపాల్ రెడ్డి గారు కట్టడి చేశారన్నమాట. అసలు దేనికోసం అడుగుతా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి? అసలు రాజగోపాల్ రెడ్డి ఇన్నర్ ఫీలింగ్ ఏంటిది? ఆయన నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా? నిజంగానే 27 ఎమ్మెల్యేలతోటి కలిసి చేరే కార్యక్రమాలు ఉందని చెప్పేసి చాలా వరకు డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. నిజానికి రాజగోపాల్ రెడ్డి చేస్తుంది డ్రామానా లేకుంటే బ్లాక్మెయిల్ రాజకీయాలా అనే దాని గురించి కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. అలాకెందుకు రాజా అన్న మీదన అధిష్టానం పైన నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు కేడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పు ఎక్కర నల్గొండలో సీఎం సభకు గైర్హాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. అయితే ఆ అలక సొంత అన్న వెంకటరెడ్డి మీదన లేక మంత్రి పదవిపై ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండటమే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు కేడర్ ఎవరు కూడా మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే యాక్చువల్గా తెలుసుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి గారు నిజానికి కాంగ్రెస్ పార్టీల బలమైన వ్యక్తిగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనుల పరంగా చాలామంది ప్రజలు అతన్ని మళ్ళీ కోరుకుంటున్నారో లేకుంటే సంథింగ్ ఏదో జరిగే కార్యక్రమం ఉంటుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే అదే మునుగోడులో మీకు రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా ప్రకటిస్తా. ఎంపీ ఎలక్షన్ అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో ప్రచారం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నీకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది, నువ్వు దయచేసి ఆ యొక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా అయ్యేటట్టుగా ప్రచారానికి వెళ్ళంటే ఆయన ఉత్సాహంగా వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా అంటే వార్డు మెంబర్ కూడా పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీగా కంటెస్ట్ అయ్యే విధంగా గెలిచేటట్టుగా చేశాడు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి నానా రకాలుగా నానబెట్టి అధిష్టానం కూడా చెప్పింది నీకే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి మాట్లాడితే నిజానికి రాజగోపాల్ రెడ్డి చేసిన పని ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా వడుకున్నదో దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి లేపిండు, అంత కొంత లేపిండు. తర్వాత సగానికి సగం లేపిందంటే అది రాజగోపాల్ రెడ్డి గారే. అలా లేపినందుకు తన నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వకుండా అతన్నే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ప్రకటించారు. మరి ప్రకటించిన వ్యక్తి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అనే దానిపైన ఈయన అధిష్టానం మీద గుర్రుగున్నాడా, రేవంత్ రెడ్డి మీద గుర్రుగున్నాడా, లేకుంటే సొంత అన్న మీద కోపం మీద ఉన్నాడా అంటే సొంత అన్న మీద ఏం కోపం లేదు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే నిన్న ఇదే మాట మాట్లాడా, ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతున్నా. 27 ఎమ్మెల్యేలతోటి ఒక హోటల్లో వీళ్ళందరూ కలిసి చర్చించుకున్నారు. అందులో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఉన్నారు, తర్వాత భట్టి విక్రమార్క ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగిలేడు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చర్చించుకున్నారు రేవంత్ రెడ్డిని ఉంచుదామా తీసేద్దామా, నాకే మంత్రి పదవి ఇవ్వట్లేదని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడుకున్న తమ నియోజకవర్గాల్లో ఏదన్నా స్కామ్ చేద్దామని కూడా రేవంత్ రెడ్డి అనుచరులే ఎదురుస్తూ ఉన్నారు. ఎట్లా మనం బతకడం అని చెప్పేసి వాళ్ళు కొంత డిస్కషన్ చేసుకున్నారు ఆ టైంలో. ఆ వీడియోలు కూడా బయటపడ్డాయి, దాని మీద కూడా మనం వీడియోలు చేసినాం. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎట్లా చేసైనా రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపాలి, నిన్నగా మొన్నొచ్చి మన మీద పెత్తనం జలాయించుడైందని చెప్పేసి ఈ సీనియర్ నాయకులు అధిష్టాన పెద్దలందరూ కలిసి ఏకంగా చర్చించుకున్నారు. అయితే దీంట్లో మధ్యలో ఇప్పటికిప్పుడు ఒక 27 ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీఆర్ఎస్లో చేరితే బీఆర్ఎస్ పార్టీ వినామాస్గా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఒక 10 మందిని తీసుకెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఇటు కంప్లీట్గా దీన్ని బ్లాక్ చేయాలని చెప్పేసి నిన్న వీడికి వచ్చే ముందు రాజగోపాల్ రెడ్డి గారికి విన్నపం ఇచ్చాడట. నేను వస్తున్నాను సభకు రావాలంటే నేను సభకు రాను, ఎక్కడికి రాను, మీరు సభ పెట్టుకుంటారో ఇంకేదైనా చేసుకుంటారో లేకుంటే డప్పు చాటింపేసి డంక మోగించుకుంటారో మీ ఇష్టం, నేను సభకు రాను, ఎక్కడికి రాను, నాకు ఎవరితో సంబంధం లేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి చీకొట్టాడట. చీకొట్టడంతో అలా నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ని కానీ ప్రజల్ని కానీ ఒక్కరిని కూడా కదలనీయలేదట. ఒక్కరిని కూడా కదలనీయలే. నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను వస్తా అంటే బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదలుపెట్టారని చెప్పేసి నేడు జల్లు మాట్లాడుకున్న ముచ్చటైతే కూడా మనం వినపడతా ఉంది. అయితే ఆయన చేసింది తప్పే లేదు. ఆయనకి ఏదైతే ఇవ్వాలని కోరుకున్నారో అది ఇచ్చి తీరాలి. ఆయనకి ఇస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అతనికి ఇస్తేనే మునుగోడిని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేసుకుంటా అని చెప్పేసి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనేమంటున్నా మిత్రులారా అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా, తెలంగాణ అంతో కొంత ముందుకు రావాలన్నా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే భవిష్యత్తు ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల
ఒకరేమో ముఖ్యమంత్రి మీద కోపం పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, ఇప్పుడు ఈయన మంత్రి పదవి లేని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఏమో తమ నియోజకవర్గం కోసం నిధులు తేవడానికి కూడా రేవంత్ రెడ్డిని కలవకపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులే అందరూ డబ్బులు తింటా ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఇయ్యారా అని చెప్పేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇయ్యలేదు. అందుకనే మంత్రి పదవికి వచ్చిన ఈ యొక్క గొడవ ఇప్పటిదాకా చల్లారలేదు. చల్లారితే అసలు చల్లారి ముచ్చటే లేదు, లొల్లి తప్ప మీరు ముచ్చట కనబడడం లేదు ఇక్కడ. అందుకనే రాజగోపాల్ రెడ్డి ఏమో గరంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన రందిలో పడతా ఉన్నాడు. మంత్రి పదవి కోసం చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఇవ్వకుండా అని నా కిందనే పెట్టుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏ మంత్రి పదవి కూడా ఒక్కరికి కూడా ఇవ్వడం ప్రయత్నం చేయట్లేదు. మున్సిపల్ శాఖగా, లేకుంటే విద్యాశాఖగా, హోంశాఖగా అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈరోజు మొత్తం ధూమ్ తాక అనుకుంటూ దేశాల పట్టు తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఆయన ఉండే తక్కువ, ఎక్కువ ఢిల్లీలో ఉండేది ఎక్కువ ఆయనకు. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో చేరిన కేసీఆర్ చేర్చుకోవడం మొదలుగా చూసుకుంటే, ఒకవేళ చేర్చుకునే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక ఖతమైపోయినట్టే. మొన్న జీవన్ రెడ్డిని ఏ విధంగా సకల లాంఛనాలతో ఏ విధంగా గొప్పగా అతని 1,00,000 మందిలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చారో ఇక్కడ 10 లక్షల మందితో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి అంత క్రేజ్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు.